హాయ్ అండి. ఈ కాయలు ఎప్పుడైనా చూసారా? తమిళనాడులో ఎక్కువగా వాడుతుంటారు. సుండకాయలు అంటారు. మన ప్రాంతంలో దీన్ని ఉస్తికాయలు లేక ఉష్టికాయలు అంటారు. దీని మొక్క మన వంకాయ మొక్కలాగా ఉంటుంది. మంచి ఫైబర్ కంటెంట్ ఉన్న ఈ కాయలు ఎక్కడన్నా దొరికితే మీరు తప్పకుండా ట్రై చేయండి. అల్సర్కి, షుగర్ పేషెంట్కి ఇవి బాగా పనిచేస్తాయి. రక్తహీనత ఉన్న వారికి కూడా చాలా మంచిది. ఈ కాయలు తెచ్చుకొని శుభ్రం చేసుకొని కట్ చేసుకొని ఒక కప్పు కందిపప్పు కుక్కర్లో వేసుకొని కట్ చేసుకున్న ముక్కలు కూడా అందులో చేర్చుకొని తగినంత నీరు పోసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. మరి కాసేపు మగ్గిన తర్వాత దించుకొని తాలింపు వేసేసుకోవాలి. వీటిని ఇలా పప్పుగానే కాకుండా పులుసుగాను కూరగాను కూడా చేసుకోవచ్చు. అవి మరొకసారి చూపిస్తాను. ఇప్పుడు మన పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేసి రుచిని ఆస్వాదించండి.